దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని సేవ చేస్తున్నాను, దేవునికి దశమ భాగాలు ఇస్తున్నాను, దేవుని వాక్యాలు వింటున్నాను, దేవుని వాక్యం చదువుతున్నాను, అయినా కానీ ఆశీర్వాదం లేదు అని నువ్వు అనుకున్నట్లయితే దేవునితో వ్యక్తిగతంగా గడుపుకునే అనుభవం లేకపోవటం, దాన్నే ప్రార్థన అంటాం. ప్రార్థించే ఆ మనస్తత్వం గినక లేదు అంటే, దేవునితో గడుపుకునే ఆ వ్యక్తిగత సమయము గినక నీకు లేదు అంటే, నీవు ఎన్ని చేసినను కూడా వ్యర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచము దేవుని సంబంధమైనది కాదు. నువ్వు ముందుకి నడిపించబడాలి అంటే తప్పకుండా నీకు దేవుని శక్తి అవసరము. సాతానుడి యొక్క ప్రభావము నీ మీద పని చేయకోకుండా ప్రార్థన జీవితము ఎంతగానో నిన్ను కాపాడుతుంది. నేను ఆకలితో ఉన్నానని నా తల్లికి నేను నోరు విప్పి చెప్పంది నా తల్లికి అర్థము కాదు. నేను ఎప్పుడెప్పుడు అడుగుతానో అప్పుడు అడిగినప్పుడు నేను సిద్ధంగా నా కొడుకుకి అన్నం పెట్టాలని రెడీగా ఉంటుంది. దావీదు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించేవాడు. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు. అపోస్తులు ఉపవాస ప్రార్థనలు చేసేవారు. ఎందుకంటే ప్రార్థనకున్న శక్తి అదే. అపవాది నీకంటే బాగా వాక్యం తెలుసు, నీకంటే గొప్పగా వాడు సంగీతం పాడగలుగుతాడు. వాడిలో ఉన్న లోపం ఏంటంటే ప్రార్థన. నీ హృదయంతో కన్నీటితో ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన, దేవునితో తగ్గింపు కలిగిన ప్రార్థన దేవుడు అత్యంత త్వరగా జవాబిస్తాడు. ప్రార్థన జీవితం లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవటమే కానీ అసాధ్యం. దేవునితో వ్యక్తిగతంగా నువ్వు గడుపుకున్నప్పుడు దేవునిలో నువ్వు ఎదగలుగుతావు. దేవుని యొక్క నడిపింపు నీకు ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. దేవుని యొక్క శక్తి నీ వెమ్మటి వస్తుంది.